అంబటి రాయుడు మంచి క్రికెటరు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. జగన్ గెలిచారు ఆ మధ్యన. జగన్ ఏమో తన చేత ఒక ఆంధ్ర క్రికెట్ జట్టు పెట్టిద్దాం అనుకున్నాడు. సరే, తనేమో రాజకీయ ఆకాంక్ష ఉంది. నేను పని చేస్తానంటే గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకోమన్నాడు. గుంటూరు ఎంపీ కాపు కాబట్టి కాపు లెక్కను చూసుకోమన్నాడు. తిరిగాడు. అందరినీ కలుపుకెళ్ళడం ఆయన వల్ల కాలేదు. దాంతో అతన్ని పక్కన పెట్టారు. తర్వాత అందుకని తనకి సీటు ఇక్కడ ఎప్పుడైతే గుంటూరుది సీటు అనౌన్స్ చేసేసారో అప్పటికి సీటు ముందు అనుకున్నటువంటి దానికి కిలార్ రోసయ్యకి అనౌన్స్ చేయడం అన్నటువంటిది అప్పటికైనా తనకు వస్తనుకున్న కిలార్ రోసయ్య కూడా కాపే కదా. అక్కడ ఆగిపోయింది. ఫస్ట్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ల వాళ్ళ అల్లుడికి చెప్పారు. తర్వాత ఇదే ఉమారెడ్డి వెంకటేశ్వర కొడుక్కి పెట్టారు. ఆయనకి పట్టించుకోకపోవడంతో ఇక్కడ కిలార్ రోసయ్య అల్లుడు వచ్చాడు. దాంతో తనకి రాదని తేలిపోయింది. అప్పుడు నాకు ఈ ఉన్న క్రికెట్ మ్యాచ్లోనే అందుకని నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. తర్వాతన సిద్ధం అంటూ మొన్న మధ్యన ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇప్పుడు తాజాగా ఏంటయ్యా సిద్ధం అంటే జనసేనలో చేరి జనసేనకి సంబంధించి ప్రచారం చేయబోతున్నాడు. స్టార్ క్యాంపెయినర్లో ఒకటిగా ఉన్నాడు. అందుకనే తాజాగా పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం, కలిసి సాధిద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ పవన్ అన్న సీఎం కావాలంటే 175 చోట్ల పోటీ చేయాలి. కనీసం 150 చోట్ల పోటీ చేయాలి. ఆయన పోటీ చేయకుండా ఎట్లా సీఎం అవుతారు? మరి లెక్కలు ఎక్కడ మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు అంబటి రాయుడు.